కేజ్రీవాల్ అరెస్ట్ బీజేపీకి లాభమా, ఇండియా కూటమికి లాభమా? అసలు ఏ ప్రభావము ఉండదా? సాధారణంగా జైల్లో పెట్టారు, అది కూడా మద్యం కుంభకోణం, అవినీతికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పుట్టిన నాయకుడు కేజ్రీవాల్, పుట్టిన పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ పార్టీ కూడా అవినీతిలో కూరుకుపోయింది అనే భావన వల్ల బీజేపీ తనకు లాభం అవుతుంది అని అంచనా వేస్తున్నారు. కానీ అది ఎంత మేరకు లాభం కలుగుతుంది అనేది ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఈ అవినీతి పేరిట ఈడీ, సిబిఐ, ఐటీ వారు జరుపుతున్న దాడులు, కేసుల్లో ఒక ప్యాటర్న్ మనకు అందరికీ కనబడుతుంది. ఆ ప్యాటర్న్ ఏంటి? ప్రతిపక్ష నేతలపైన 90% పైగా కేసుల్లో ఈ ప్రతిపక్ష పార్టీలపైనే పెడుతున్నారు. బీజేపీతో కలిస్తే అసలు ఈ కేసులు ఉండవు, ఒకవేళ ఉన్నా అవి మందకొడిగా సాగుతున్నాయి. అందులో గతంలో తామే ఆరోపించిన అవినీతి పరులను ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్లుగా బీజేపీ మార్చుకుంటోంది. మహారాష్ట్రలో అశోక్ చౌహాన్, అలాగే మీకు అజిత్ పవార్ ఒక ఉదాహరణ. గతంలో చంద్రబాబు నాయుడు పైన మోడీ తీవ్రంగా అవినీతి ఆరోపణలు చేశారు. దేవగౌడ కుమారస్వామి పైన చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎన్డీఏలోనే చేర్చుకున్నారు. ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్ వల్ల మీకు కేజ్రీవాల్ని అవినీతి పరుడని, ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది అన్న పబ్లిక్ పర్సెప్షన్ను నిజంగా బీజేపీ క్రియేట్ చేయగలుగుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. కేజ్రీవాల్ అవినీతి పరుడని ఎంతమంది నమ్ముతారు, నమ్మరు ఆ అంశం కన్నా కూడా ఒకవేళ కేజ్రీవాల్ అవినీతి పాల్పడి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ పైన ప్రత్యేకమైన ప్రేమ లేని వారైనా కూడా ఏ రకమైన అభిప్రాయానికి వస్తారు? ఇది ఏమున్నది, ఒక పొలిటికల్ ప్యాటర్న్ మనకు కనబడుతుంది కదా అని కొట్టిపారేసే అవకాశమే కనబడుతుంది. ఇక రెండవది ఏంటంటే, జైలుకు వెళ్ళడం వల్ల ఎవరికి లాభం? జైలుకు పంపించిన వారికి లాభమా, జైలుకు వెళ్ళిన వారికి లాభమా? దీనిపైన కాంక్రీట్గా ఎవిడెన్స్ ఎక్కడ లేదు. ఇప్పుడు కరుణానిధి, జయలలిత లాంటి వాళ్ళు జైలుకి వెళ్ళాక రాజకీయంగా లబ్ధి పొందారు. జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళొచ్చిన మొదటి ఎన్నికలు గెలవలేదు, రెండవ ఎన్నికలు గెలిచారు. అందువల్ల జైలుకు కవిత ఇప్పుడు జైలుకి వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్కి లాభం కలుగుతుంది అని బీఆర్ఎస్ వాళ్ళు కూడా భావించడం లేదు. అందువల్ల జైలుకు వెళ్ళడము అనేది ఒక పాజిటివ్గా ఉపయోగపడుతుందా, నెగటివ్గా ఉపయోగపడుతుందా అనేది ఎక్కడా ఎస్టాబ్లిష్డ్ ఎవిడెన్స్ లేదు. ప్రధానంగా ఏదైనా మిగతా అంశాలు, ఇప్పుడు యాంటీ ఇన్కంబెన్సీ కరుణానిధి, జయలలిత గెలిచారంటే వాళ్ళు జైలుకి వెళ్ళడం వల్ల వచ్చిన సానుభూతి వల్ల గెలవలేదు. వారు అప్పుడు ఉన్న ప్రభుత్వాల పట్ల ఉన్న వ్యతిరేకత గెలిపించింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని కూడా జైలుకు పంపించాడు. చంద్రబాబు నాయుడు జైలుకు పంపడం పట్ల టీడీపీ పట్ల, చంద్రబాబు పట్ల సానుభూతి ఉన్నా ఆ సానుభూతి టీడీపీని గెలిపిస్తుంది అని టీడీపీ కూడా అనుకోవడం లేదు. అందుకే మీరు గమనించండి, టీడీపీ ప్రచారంలో కూడా ఎక్కడా ప్రధానమైన అంశంగా చంద్రబాబు నాయుడు పైన కేసులు పెట్టడము, చంద్రబాబు నాయుడు జైలుకు పంపడము అనేది ఒక ముఖ్యమైన అంశంగా టీడీపీ ప్రచారం లేదు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే వైసీపీ ప్రచారంలో కూడా లేదు. చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, చూడండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో కోట్లు తిన్నాడు, ఆయన జైల్లోకి పోయొచ్చాడు అని ఈవెన్ వైసీపీ జగన్ ఉపన్యాసంలో కూడా ప్రముఖంగా వినపడలేదు. అసలు ఈ ఎలక్షన్స్లో చంద్రబాబు నాయుడు అరెస్టు, అమరావతి ఇలాంటి ప్రధాన అంశాలు అవుతాయి అనుకుంటే అవి ప్రధాన అంశాలుగా లేవు. ఎక్కడో కాన ప్రస్తావన మినహా చంద్రబాబు నాయుడు అరెస్ట్ను అటు టీడీపీ కానీ ఇటు వైసీపీ కానీ ఒక ముఖ్యమైన ఇష్యూగా చేయడం లేదు. అంటే వాళ్ళకు కూడా తెలిసి జైలుకు పంపడం వల్ల సానుభూతి వచ్చినా అది ఓటింగ్గా మారుతుంది అన్న నమ్మకం టీడీపీకి లేదు. అసలు ఇది రివర్స్ అవుతుందేమో అన్న అనుమానం వైసీపీకి ఉంది. అందువల్ల జైలు పంపడము, ప్రజలు ఓటు వేయడం అనేది ఎక్కడా కరెక్ట్గా ఖచ్చితమైన కొరిలేషన్ లేదు. జనరల్గా నాయకుని జైలుకు పంపితే ఒకప్పుడు ఏమో లాయల్ ఓటర్ అంటే కాస్ట్, అలాగే ఒక ట్రైబు, లేదు ఒక మతము, ఇలాంటి వాటి వల్ల బాగా అభిమానం ఉన్న నాయకుడికి క్రిమినల్గా అయి కూడా జైలుకు పోయినా కూడా సింపతి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఆ నాయకుడు చేసిన నేరపూరితమైన చర్యలకు రియాక్ట్ కారు.
ఆయన మావాడు అని రియాక్ట్ అవుతారు. కానీ అలాంటి లేనప్పుడు నీకు ప్రధానంగా ఏ రకమైనటువంటి సింపతి వస్తుంది అనేది ఇట్స్ ఎ బిగ్ క్వశ్చన్ మార్క్. దానికి ఇప్పటి వరకు అండర్స్టాండింగ్ ఏంటంటే ఆ పార్టీకి చెందిన వారే సాలిడిఫై అవుతుంది. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఓటర్ కేజ్రీవాల్ వెనకాల మరింత సాలిడిఫై అయ్యటానికి ఈ అరెస్ట్ ఉపయోగపడుతుంది. చంద్రబాబు వెనకాల టీడీపీ ఓటర్ మరింత బలంగా ఉండటానికి కారణమవుతుంది. ఎందుకంటే భారత రాజకీయాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలు బాగా పోలరైజ్ అయి ఉండడం వల్ల జైలుకు పోవడము పోకపోవడం అన్న దాంతో సంబంధం లేకుండా పార్టీల పట్ల నాయకుల పట్ల లాయల్టీ ఉన్నప్పుడు ఈ జైలుకు పోవడము పోకపోవడం అనేది ఒక ముఖ్యమైన అంశంగా ఉండదు. ఇక కేజ్రీవాల్ అరెస్టు దీనికి వచ్చిన ఇంటర్నేషనల్ రెస్పాన్స్ అమెరికా, జర్మనీ స్పందించింది, ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఇది ఎక్కడైనా మిడిల్ క్లాస్ పైన, ఎడ్యుకేటెడ్ సెక్షన్స్ పైన ఒక రకమైన ప్రశ్న లేవనెత్తే అవకాశం ఉంది. బీజేపీకి ఉన్నటువంటి ఐడియాలజికల్ ఓటరు, బీజేపీకి ఉన్న కమిటెడ్ పొలిటికల్ ఓటర్ పైన ఏ ప్రభావము లేకపోయినా బీజేపీకి ఉన్న ఎథికల్ ఓటర్ను మాత్రం డిస్టర్బ్ చేస్తుంది. అంటే మోడీ ఫ్యాక్టర్ వల్లనో మరే కారణం వల్లనో ఎథికల్ ఫ్యాక్టర్ అంటే కాంగ్రెస్ అవినీతి అనే పర్సెప్షన్ వల్లనో బీజేపీకి ఓటు వేసిన వారు మాత్రం ఈ రకమైనటువంటి ప్రవర్తన ఏంటి, అన్ని విపక్ష పార్టీలన్నింటినీ ఎన్నికల వేళ నోరు మూయించే ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి ఒక క్వశ్చన్ మాత్రం రావచ్చు. అంటే బీజేపీ పట్ల, మోడీ పట్ల, ప్రవర్తిస్తున్న తీరు పట్ల ఒక అండమక్కటిగా ఉన్నారు అన్న భావన ఎథికల్ ఓటర్లో కలిగి అది నిరసన వ్యక్తమయ్యటానికి కారణం కావచ్చు. ఇక కేజ్రీవాల్ ఇన్ఫ్లుయెన్స్ ఢిల్లీ, పంజాబ్, అలాగే కొంత పరిమితంగా గుజరాత్, గోవా లాంటి ప్లేస్లో లిటిల్ ఓవర్ 10% ఓటింగ్ వచ్చింది. దేశం మొత్తం మీద కేజ్రీవాల్ ఈజ్ నాట్ అ ఫ్యాక్టర్. అందువల్ల కేజ్రీవాల్ అరెస్టు వాస్తవానికి ఇండియా కూటమిని యునైట్ చేసింది. అంతకుముందున్న డిఫరెన్సెస్ కూడా పక్కకు పెట్టి ఇండియా కూటమి మరింత ఐక్యం అవడానికి కేజ్రీవాల్ అరెస్టు ఉపయోగపడింది. సో అందువల్ల కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల ఇమీడియట్గా బీజేపీకి కలిగే పెద్ద నష్టమా లాభమా అంటే కూడా ఆ అరెస్ట్ ఆల్రెడీ ఢిల్లీలో 7 సీట్లు బీజేపీ గెలుచుకుంది. ఇంకేమైనా ఉంటే ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల కాస్తంత ఆప్కి ఏమైనా ఎడ్జ్ రావచ్చు, కానీ బీజేపీ కొత్తగా వచ్చేది ఏం లేదు. పంజాబ్లో బీజేపీ ఇది వెరీ మార్జినల్ ఫోర్స్. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బలీయంగా ఉంది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. మిగతా చోట్ల కేజ్రీవాల్ అరెస్ట్ అనేది ఇష్యూనే కాదు. అందువల్ల అల్టిమేట్ అనాలిసిస్ కేజ్రీవాల్ అరెస్ట్ వల్ల బీజేపీ ఏదో ప్రత్యేకమైన ప్రయోజనాన్ని అయితే పొందుతుందని అనుకోను. ఏమైనా ఉంటే ఆప్కు కాస్తంత సింపతి పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఢిల్లీలో ఆప్ పట్ల కొంత కాస్తంతైనా అసంతృప్తి ఉన్న వాళ్ళు మరింత కమిటెడ్గా కేజ్రీవాల్ వెనకాల కన్సాలిడేట్ అవడానికి ఉపయోగపడుతుంది. కొంత అన్డిసైడెడ్గా ఉన్న ఓటరు కేజ్రీవాల్ వైపు అనుకూలంగా స్పందించేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. అంతకు మించి ఒక బలమైన రాజకీయ ప్రభావాన్ని బీజేపీకి అనుకూలంగా కేజ్రీవాల్ అనే అవినీతి పరుడు అరెస్ట్ అయ్యాడు, అబ్బాయి ఎంత మంచి పని చేశారో అనే భావనతో ప్రజలు మోడీకి జై కొట్టే అవకాశం అయితే ఉంటుందని అనుకోను.